ఏపీకి మంచి రోజులు వచ్చాయి. నరేంద్ర మోడీ గారు వచ్చారు, మంచిగా చాలా శంకుస్థాపనలు చేశారు. ఎప్పటి నుంచో పోరాడుతున్న విశాఖ అది రైల్వే ఇది కూడా శంకుస్థాపన చేశారు. కొన్ని గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకి, అలాగే ఇంకా వేరే వేరే ప్రాజెక్టులు సుమారుగా 2,00,000 కోట్ల రూపాయలకి పైగా ప్రాజెక్టులు శంకుస్థాపనలు మోడీ గారు ప్రధానమంత్రి ఏపీలో నిన్న చేశారు. అదొక హ్యాపీ మూడ్లో ప్రజలంతా ఉంటున్న సందర్భంలో దురదృష్టవశాత్తు ఈ తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధిలో ఈ వైకుంఠ దర్శనానికి టిక్కెట్లు జారీ చేసే దగ్గర తోపులాట తొక్కిసలాట జరిగి 6 మంది చనిపోవటం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా ఏంటంటే ఒకవైపు అంతకుముందు ప్రభుత్వం వాళ్ళు వెంకన్న సన్నిధిలో ఆ ఫండ్స్ కానీ అవన్నీ కానీ చాలా భక్తులకు అసౌకర్యం కలిగించి వనరులన్నీ దుర్వినియోగం చేసి ఇష్టారాజ్యంగా చేశారనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే వెంకన్న భక్త సమాజం అంతా కూడా గత ప్రభుత్వం తమను బాధ పెట్టినందుకు గాను ఓటు రూపంలో శిక్షించారు అనేటటువంటి ఒక వాదన కూడా ఉంది. అంటే వెంకన్నతో పెట్టుకుంటే ఎవరికైనా కూడా శిక్షలు తప్పవు అనేది దాని సారాంశం. భగవంతుడిని నమ్మే వాళ్ళు అది ఫాలో అవుతారు, నమ్మని వాడికి వాళ్ళకి ఇంకొక రూపంలో ఏదో ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ అది ఇప్పుడు బాధాకరం ఏంటంటే ఒకవైపు అంత సంతోషంగా అంత డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ఆయన కూడా అంటే వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇదిలో మరి చాలా కీ సపోర్టర్గా ఉన్నారు. వన్ ఆఫ్ ది కీ సపోర్టర్స్ అండ్ స్ట్రాంగ్ సపోర్టర్స్గా ఉన్నారు. రాజకీయమే అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ జరగటం అనేది చాలా ఇంపార్టెంట్. అదే కదా ప్రజలు కోరుకునేది. ఎప్పుడైనా కూడా కొంతైనా ప్రజలు మరి అధికారంలోకి వచ్చిన వాళ్ళు డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటారు. అలా కాకుండా వ్యక్తిగతంగా వనరులు పెంచుకొని రాష్ట్ర సంపదలన్నీ దోచుకునే వాళ్ళని మరి ఎట్లా తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు? అయితే ఇక్కడ ఇప్పుడు బాధాకరం విషాదం ఏంటంటే 6 మంది చనిపోయారు ఇప్పుడు ఆ తొక్కిసలాట్లో. అది అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానపు అధికారులు మొత్తం అదొక ల్యాడరు, అదొక ఇది ఉంటుంది కదా, మొత్తం కలెక్టర్ దగ్గర నుంచి మరి టీడీటీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, ఇంకా కింది స్థాయి ఉద్యోగులు, ఇట్లా అదొక నిచ్చెన మెట్లలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫైనల్గా బాధితులు ఎవరు అనేది మనం చూడాలి. మానవీయ కోణం ప్రభుత్వం అప్లై చేయాల్సినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మొత్తం 6 మందిలో 5 మంది మహిళలే. మహిళలు కూడా అది ఇంటి దీపాలు. అంటే మహిళ లేని కుటుంబాన్ని ఊహించలేము. ఒకసారి ఆ చనిపోయిన వాళ్ళ ఇదిని మనం పరిశీలిస్తే బుద్ధేటి నారాయణ బాబు, ఆయన వయసు 51 సంవత్సరాలు. ఈయన కుటుంబానికి చాలా ముఖ్యమయ్యే ఉంటాడు కదా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ జీవితాలకు విలువ కట్టాల్సిందే. చనిపోయారు కదా అని ఇప్పుడు సానుభూతి చూపించడం వల్ల వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళ జీవితాలు ఇప్పుడు వీళ్ళు పిల్లర్లు. ఆయన నర్సీపట్నానికి చెందిన ఆయన, గోదావరి జిల్లాలో నర్సీపట్నం అంటే పశ్చిమ గోదావరి జిల్లా అనుకుంటా, తూర్పుగోదావరి జిల్లా, కొద్దిగా నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఆయన చనిపోయాడు. ఆ తర్వాత చనిపోయిన 5 మంది కూడా మహిళలే. వాళ్ళంతా కూడా 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్కులు. అంటే పెళ్ళైపోయి సంతానం కలిగి ఉన్నవాళ్ళు, మరి పెళ్ళిడికి వచ్చిన పిల్లలు కలిగి ఉన్న వాళ్ళు అయి ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో వీళ్ళు లేకుండా, తల్లులు లేకుండా ఆ బిడ్డల పరిస్థితి, ఆ భర్తల పరిస్థితి అసలు ఊహించగలమా? ప్రాణాలను అయితే తీసుకురాలేరు. ఎంత సానుభూతి చూపించినా కానీ కనీసం మరి ఇప్పుడు ఏంటి తక్షణం ప్రభుత్వం వైపు నుంచి, ఆ దేవస్థానం వైపు నుంచి భక్తులకి మరి ఇట్లా ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు. తొక్కిసలాట జరిగింది. తప్పుదులు ఎవరైనా కూడా ఇక్కడ రాజకీయాన్ని
ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ప్రెస్ మీట్లు పెట్టి లొల్లి చేస్తా ఉంది. అసలు వాళ్ళకి మాట్లాడే అర్హత ఉందా? ఆ రోజా గారు ఏదేదో మాట్లాడుతా ఉంది. ఆమెనా మాట్లాడేది? అసలు ఆమె తిరుపతిని ఎంత బదనాం చేశారు అనేది అక్కడ శిక్షించి ఆమె ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే అందుకు నిదర్శనం అనేది అది తెలిసిందే కదా. ఈవెన్ టికెట్లు కూడా అమ్ముకున్నారు అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి చివరిలో ఎన్నికలకు ముందు. ప్రతి 20 రోజుల ముందు గుంపును వేసుకొని పోవడమేనా అక్కడ. ఇంక ఇప్పుడు ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇంక అంతకు మించిన విడ్డూరం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు రాజకీయం కాదు ఇది, ఇక్కడ మానవీయ కోణం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు ఈ హ్యూమన్ యాంగిల్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే. వాళ్ళ జీవితాలకి కొంత వెల కట్టాల్సిందే. కట్టకపోతే ఎట్లా? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళకి పిల్లలకి తల్లిని తీసుకురాలేరు. 5 మంది పేర్లు చూసినట్లయితే ఇందులో 2 విశాఖపట్నం వాసులు ఉన్నారు. రజని 47 సంవత్సరాలు ఆమె, ఇంకొక ఆమె లావణ్య 40 సంవత్సరాలు. ఇద్దరిది విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం. ఇంకా మిగిలిన 3 నిర్మల 50 సంవత్సరాలు, బళ్ళారి చెందిన ఆమె. తర్వాత శాంతి 34 సంవత్సరాలు, ఈ ఒక్క ఆమె చిన్న ఆమె. ఈ 6 మందిలో ప్రాణాలు పోయిన వాళ్ళల్లో భక్తులలో బళ్ళారి. బహుశా 34 ఏళ్ళు అంటే పెళ్ళి అవ్వకుండా సంతానం లేకుండా అయితే ఉండరు కదా. తర్వాత మల్లిక 49 సంవత్సరాలు, సేలం అంటే తమిళనాడు జిల్లా. మొత్తం ఈ 5 మంది మహిళలే ఉన్నారండి ఇందులో. సో కాబట్టి ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళ కుటుంబాల పరిస్థితిని ఆలోచన చేసి వాళ్ళ జీవితాలకి కొంత విలువ కట్టాలి. వాళ్ళకి ఆర్థిక సాయం, అలాగే చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి కనీసం ఒక 25 లక్షలైనా నష్టపరిహారంగా మరి దేవస్థానం తరపు నుంచి అందజేస్తే వాళ్ళ కుటుంబాలకు ఆ డబ్బులు ఉపయోగపడతాయి. వేరే కన్నీళ్లు, మాటలు, లేదంటే ఓదార్పులు, వాటి వల్ల ఒరిగేది శూన్యం. అవునంటారా కాదంటారా? మీరే చెప్పండి. అదే ఇప్పుడు అది జరగకూడదు ఎక్కడైనా కూడా. అదే మన కుటుంబాల్లో ఎవరికైనా అట్లా జరిగిందని అనుకుందాం. ఎందుకంటే ఆ సమస్య అర్థం కావాలంటే ఒక 2 నిమిషాలైనా అది మనకు జరిగి ఉంటే, ఆ ప్లేస్లో మనం ఉంటే, అట్లా ఆలోచిస్తే నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, ఒక సామాన్య భక్తుడిగా వాళ్ళ కుటుంబాల తరపు నుంచి నష్టపరిహారం ఎంతో కొంత డబ్బులు, ఫైనాన్షియల్ సపోర్టు పర్ హెడ్ 25 lakhs అయినా నష్టపరిహారంగా అందజేస్తే అది ఆ కుటుంబాలకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. సో సరే, దేవుడు తీసేసుకున్నాడా వాళ్ళకి, మరి అక్కడ అట్లా ప్రాణం అలా రాసిపెట్టి ఉందా అనేది ఇక అది ఎవరు ఏమీ చెప్పలేము. కానీ అది జరిగిన లోపల మానవ తప్పిదాలే ఉన్నాయి. 1,20,000 టికెట్లని 9వ తారీఖు ఉదయం నుంచి అమ్ముతారు. 11, 12, 13 తేదీలలో జరగబోయే వైకుంఠ దర్శనాలకి ముందుగానే తీసుకోవాలని చెప్పి అమ్మకానికి పెట్టారు. టికెట్స్ రెడీ చేసి కౌంటర్ల దగ్గర. ఇక టికెట్లు పొందుదామనే ఇదిలో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎక్కడో ఉండడం, వేచి చూడటం. 9వ తారీఖు ఉదయం నుంచి అయితే 8వ తారీఖుకి వేలాది మంది వచ్చేసి ఉండడం. మరి వచ్చినప్పుడు భక్తులు, కలెక్టర్లు, వీళ్ళందరూ పర్యవేక్షకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? పరిస్థితిని అంచనాను వేయకుండా అనే ప్రశ్న ఇప్పుడు సమాజానికి వస్తుందా లేదా? కాబట్టి ఇప్పుడు రాజకీయాల కంటే కూడా జరిగింది మళ్ళీ రిపీట్ కానియకుండా చూసి, ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి ఈ తొక్కిసలాటలో మరి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి, మరి వీళ్ళిద్దరూ ఆలోచన చేసి వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక పరిహారం, నష్టపరిహారం అంటే నష్టపరిహారం అనుకోవచ్చు, ఏదన్నా కావచ్చు, ఆర్థిక సహాయం ఈ 6 కుటుంబాలకు కూడా, ముఖ్యంగా ఈ మహిళలు ఊహించండి. 40 ఏళ్ళ పైన అంటే వాళ్ళంతా పిల్లర్స్, స్తంభాలు అయి ఉంటారు, పెద్ద దీపాలు, ముత్తైదువులు అయి ఉంటారు కదా కుటుంబాలకి. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఏంటి అనేది పక్కన పెడితే, తల్లి ఉంటే అదొక అండా, భరోసా, ఇంటికి వెలుగు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసిందే కదా. కాబట్టి మరి ఈ తొక్కిసలాట్లో వాళ్ళ ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఆ తొక్కిసలాట కాడ దైవ సన్నిధిలో జరిగింది. కొంతమంది అధికారులు మరి కరెక్ట్గా అంచనాలు వేయకపోవడం, సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల జరిగిన తప్పిదం. కాబట్టి ఏది ఏమైనప్పటికి కూడా
జరిగింది మిస్టేక్. దాన్ని కొంతలో కొంతైనా వాళ్ళకి ఆ కుటుంబాలు ప్రాణాలు పోగొట్టుకున్న ఈ 6 మంది కుటుంబాలకి దేవస్థానం నుంచి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం నేనైతే ఒక్కొక్క కుటుంబానికి కనీసం 25 లక్షలు నష్టపరిహారం ఏపీ ప్రభుత్వం దేవస్థానం నుంచో మరి ఇటు ప్రభుత్వం నుంచైనా ఇటు నుంచైనా సరే వాళ్ళకి అందాలని చెప్పి అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది డిమాండ్ అంటానికి కాదు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ కుటుంబాలకి కొంత భరోసా ఉంటుంది. సో ఇటువంటి ముందు జరగకుండా టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు మరి చాలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను.